హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గిన్నె బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. కొంచెం ఉప్పు, ఈ బొంబాయి రవ్వని పాలతో కలుపుకోవాలి. చపాతి ముద్దలాగా చేసుకోవాలి. ఇలా పిండిని మొత్తం చపాతి పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 20 నిమిషాల ముందు. ఒక 20 నిమిషాలు పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. 20 నిమిషాల తర్వాత ఒక పేపర్ తీసుకొని పేపర్ సహాయంతో చపాతీలాగా చేసుకొని చపాతీలా ఇలా ఉండలు చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని దీని కిందికి వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. చూసారు కదా, ఇలా ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని చపాతీలా కాల్చుకోవాలి. ఈ విధంగా అన్ని నెయ్యి వేసుకుంటా పైన చపాతీలాగా కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న వాటిని పూర్తిగా చల్లారాక ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మిక్సీ వేసుకోవాలి. చూసారుగా, ఇలా మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ పొడి పొడిగా వచ్చేలా చూసుకోవాలి. ఇవన్నీ అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలో. ఇలా మొత్తం పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి ఒక కప్పు బొంబాయి రవ్వకు ఇప్పుడు సగం తీసుకున్నాను చక్కెర. ఇందులోనే మిక్సీ వేసుకోవాలి. చక్కెరని పౌడర్ లాగా చేసుకోవాలి. దీనిలోనే కొంచెం యాలుక్కాయలు వేసుకోవాలి. చక్కెర పొడిని ఇందులోనే కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాగా వేగిపోయాయి. ఇందులో వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్, నెయ్యి. బాగా కలిపేసుకొని దీన్ని లడ్డూలా చుట్టుకుంటే సరిపోతుంది. అన్ని లడ్డూలాగా చుట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా అంతేనండి, రవ్వ లడ్డు తయారైపోయింది. చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.